దేవుని నామానికి మహిమ ఘనత మీ అందరికీ నా వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకును, మీ ఇంటి వారికిని, మీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగాక. ఆమేన్. అందరూ క్షేమంగా ఉన్నారా? లూకా సువార్త 23 అధ్యాయము 27, 28 వచనాలను చూసినట్లయితే, గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. ఇప్పటికే అనేక మంది వారి నిమిత్తము, వారి బిడ్డల నిమిత్తము అంగలారుస్తున్నారు. ఎలా అంటే, జనులు పర్వతములతోనూ కొండలతోనూ మా మీద పడుమని చెప్పే రోజులు రాబోతున్నవని యేసయ్య చెప్పినట్లుగా ఇప్పుడు అవి వచ్చేయున్నవి. ఎన్ని కన్నీటి కథలు, భయంకరమైన సంఘటనలు వెలుగులోనికి వస్తున్నాయో కదా. తల్లిదండ్రులే బిడ్డల పాలిట ఊరులైతే, బిడ్డలు తల్లిదండ్రుల పాలిట శాపాలుగా మారుతున్నారు. అనేకులు యవ్వనంలోనే అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నారు. ఎవరి బ్రతుకులు వారికే బరువైపోయి సాగలేక, ఆగిపోలేక, సమస్యల వలలో నుండి బయటికి రాలేక, ఎవరూ రక్షించలేరని, పరిస్థితులు చేదాటిపోయాయని, భగవంతుడు కూడా రక్షించలేడని, మన జీవితంలో మనం నడిచిన మార్గాలకు మనమే పశ్చాత్తాపపడుతూ ముగింపు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ఈ పరిస్థితిని మన యేసయ్య తన దైవాత్మతో ముందుగానే చెప్పేశాడు. మనల్ని, మన బిడ్డల్ని మనం కాపాడుకోవడానికి ఇలాంటి బాధపడే పరిస్థితులు మీకు కలుగకుండా ఏడవమని, అంటే ఏడుస్తూ ప్రార్థించమని చెప్పారు. కానీ ఈ ఏడవటం అనేది మన పరిస్థితులన్నీ చేదాటిపోయి, మనం ఆయన చెప్పిన ప్రమాదంలో పడిపోయాక చేస్తున్నాం. నిజానికి యేసయ్య సంతోషంగా ఉన్న పరిస్థితులు ఉన్నా ఏడవండి అని చెప్పలేదు కానీ, ఆ సంతోషం తాత్కాలికమైనదా, దేవుడు ఇచ్చే నిత్య సంతోషమా అనే తేడా మనకు తెలియాలి. తెలియాలంటే ఆయన ఉపదేశం వినే అలవాటు మనకు ఉండాలి. మన పిల్లలకు అలవాటు చేయాలి. నిత్య జీవితంలో మనం గృహాలు, పెళ్ళిళ్ళు, గర్భఫలాలు, తగాదాలు, ఉద్యోగాలు, అప్పులు తీరాలని, ఎవరో మోసం చేశారని, ఎవరో దూరం పెట్టారని, అనుకున్నట్లే జరగాలని ఎంత పట్టైనా పట్టి ఏడుస్తాం దేవుని సన్నిధిలో. నాకు ఇది చేస్తే నీకిది చేస్తానయ్యా అని అన్నీ మన కోసమే మొక్కుకుంటాం. కానీ హన్నా, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో 10 మంది కుమారుల కంటే విశేషమైన ప్రేమను పంచే భర్త ఎల్కానా ఉన్నా నాకేమీ తక్కువ కాలేదుగా అనుకోలేదు. ఈమెపై ఇష్టం లేని ఎల్కానా రెండవ భార్య పెనిన్నా ఆమెను యెహోవా సంతానం లేకుండా చేయుటను ఆధారం చేసుకొని ఆమెను విసిగిస్తూ, కోపం తెప్పిస్తూ ఉండేది. అంత మాత్రమున ఆ కోపంలో యెహోవాపై కోపగించుకోలేదు కానీ, ఎంతో దుఃఖంతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఎంతో ఏడ్చింది. ఈ నా శ్రమ చూసి నన్ను జ్ఞాపకం చేసుకోమని, నాకు మగపిల్లను దయచేయమని ఏడ్చింది. ఇలా మనం కూడా అడిగి ఏడ్చిన సందర్భాలు ఉంటాయి. అయితే హన్నా మరింత విశేషమైన ప్రార్థన చేసి ఏడ్చింది. ఎలా అంటే, తను తన బిడ్డతో ఆనందంగా జీవితం జీవించాలని కాకుండా, ఆ బిడ్డ బ్రతికినంత కాలము యెహోవాకే అప్పగిస్తానని మ్రొక్కుకుంది. యెహోవా ఆమెకు బిడ్డను దయచేశాడు. ఆమె మొక్కుకున్న ప్రకారమే ఆ బిడ్డను పెంచింది. యెహోవా సన్నిధిలో ఆ బిడ్డను ప్రతిష్ఠించింది. ఆ చిన్న బిడ్డ సమూయేలు కూడా ఆ దేవుని సన్నిధిలో తనను తాను మొక్కుకున్నాడు. హన్నా ఏడ్చి ప్రార్థించిన మొక్కుబడి ఫలితం దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. దేవుని స్వరాన్ని సమూయేలు కూడా వినగలిగాడు. దీనిని బట్టి మనం ఏడిస్తే దేవుని కోసం ఏం చేయాలా అని ఏడవాలి కదూ. ప్రార్థన చేస్తే బిడ్డ పుట్టక మునుపే హన్నా ఏడుస్తూ చేసిన ప్రార్థనలా ఉండాలి. దేవుని ప్రేమించే బిడ్డలను కనడం కోసం, పెంచడం కోసం మ్రొక్కాలి. అందరము ప్రతిష్ఠించలేము దేవుని నిర్ణయంలో ఉన్నవారిని తప్ప. కనీసం సామాన్యమైన తల్లిగా దేవుని భయభక్తులలోనైనా వారిని పెంచడానికి ప్రార్థించాలి. దేవుని పరిచయం చేయాలి. ఆయనతో మాట్లాడుకునే అనుభవంలోనికి మన బిడ్డలను తీసుకెళ్ళాలి. దేవునితో మాట్లాడే బిడ్డలు, దేవుని మాటలు వినే బిడ్డలు మన మాట ఎందుకు వినరు? మన మధ్యన ఉన్నది ఆయనే కదా. అందుకే మన కుటుంబాల మధ్యలో ఆయన వాక్యము, కన్నీటి ప్రార్థన అనే సన్నిధి ఉండాలి. ఒకరి కోసం ఒకరు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఆయనను బ్రతిమాలుకుంటూ చేసే కన్నీటి ప్రార్థనలు మన బిడ్డలను, మనలను కాపాడుతాయి. నిత్యానందంలోనికి నడిపిస్తాయి. ముగించే ముందు మరొక్క వాక్యం 119వ కీర్తనలో 136వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా ఏడుస్తాడు.
జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ధర్మశాస్త్రం అంటే దేవుని మాటేగా. అంటే మనం ఎలా ఏడవాలో, ఎందుకు ఏడవాలో యేసయ్య ముందుగానే చెప్పారన్నమాట. మహాఘనుడా, మహాపరిశుద్ధుడా మీకే వందనాలు నాయనా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మేమందరం మీ మాట వినేలా మీరు మాతో మాట్లాడండి. మా కన్నీటి ప్రార్థనలను ఆలకించండి, అంగీకరించండి, మమ్మల్ని కాపాడండి. యేసయ్య అధికారం గల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.